అనుకున్న గమ్యం చేరాలంటే దారి ఎంత ముఖ్యమో, జీవితంలో అనుకున్నది సాధించాలంటే అవకాశం అనే దారి కూడా అంతే ముఖ్యం. రాత రాసి ఉండాలి, గీత గీసి ఉండాలి అనుకుంటూ కూర్చుంటే కుదరదు. కష్టపడి సాధించాల్సిందే. అది ఆస్తి అయినా సరే, నీ లక్ష్యమైనా సరే. ఎవరి జీవితమైనా ఒంటరిగానే సాగుతుంది. అందరూ మనకు ఉన్నారనే భ్రమలో బ్రతికేస్తుంటాం. ధనం ఉంటే లేదు గుణం, గుణం ఉంటే లేదు ధనం. ఆప్తుడెవ్వడు, ఆత్మీయుడెవ్వడు, నిందవేయని బంధువెవ్వడు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీ వెంట రాడెవ్వడు. నీకు నువ్వే పోరాడి తేల్చుకోవాలి. జీవితంలో ప్రతి దశ కంటే కొత్తగా ఉండాలి, లేకపోతే నువ్వు గతంలో ఉన్నట్లే. కన్నీళ్ళు వస్తే తుడిచేందుకు, సంతోషాన్ని పంచేందుకు ఎవరూ లేరని ఇన్నెందుకు అని ఎప్పుడూ చింతించకు. కన్నీళ్లు కార్చే కన్నుల కన్నా వాటిని దాచేందుకు నవ్వే పెదవులకే బాధ ఎక్కువ. సమయంతో పరిగెత్తేవాడు సమర్థుడు, సమయానుకూలంగా పోరాడేవాడే విజేత. కాలాన్ని కొలవడానికి గడియారం చాలు, కానీ కాలాన్ని గెలవడానికి అలలా పడి పడి లేచే పట్టుదల కావాలి. అడుగును ఆపే అవరోధాలే నీ గెలుపుకి తొలి సోపానాలు కావాలి. కలతను పెంచే కన్నీరైనా నీ స్పర్శతో చిరునవ్వుగా మారాలి. అలజడి రేపే ఆలోచనలే నీ ఆఖరి గమ్యాన్ని నిర్దేశించాలి. మనం ఒంటరిగా నడిచే ప్రతి బాట జ్ఞాపకమే. మనసులో బాధలు మానడానికి రెండే మందులు: ఒకటి కాలం, రెండు మౌనం. నటించడం రాక ప్రేమాభిమానాలు పెంచుకున్న వాళ్ళు పిచ్చి వాళ్ళుగా మిగిలిపోతున్నారు. నమ్మకం అనేది నిజం చెప్పడంతో మొదలవుతుంది, కానీ వినే వాళ్లకు నచ్చింది చెప్పడం వల్ల కాదు. ఒకరు మెప్పు కోసం నిన్ను నువ్వు మార్చుకుంటూ పోతే చివరికి నీవే కనుమరుగైపోతావు. అడగడం చేత కానప్పుడు ఆశపడకు, ఇవ్వడం చేత కానప్పుడు ఆశ చూపకు. నేటి సమాజంలో అందరూ నవ్వుతూ పలకరించే వాళ్ళే. అవసరం ఒకరిదైతే అవకాశం ఇంకొకరిది. ఒక ఆలోచన అగాధంలోకి నెట్టేస్తుంది, మరొకటి ఆకాశానికి ఎత్తేస్తుంది. ప్రతి పరిచయం జీవితాంతం మనతో ఉండకపోవచ్చు, కానీ ఒక జ్ఞాపకంగా మాత్రం జీవితాంతం మనతోనే ఉంటుంది. అది మధురమైన జ్ఞాపకమైనా, చేదు అనుభవమైనా సరే. సర్దుకుపోవడం తెలిసిన మనిషికి ఎలా జీవించాలో తెలుస్తుంది. ఓటమి లేని వారికి అనుభవం రాదు, అనుభవం లేని వారికి జ్ఞానం రాదు. కడుపు కాలినోడిని అడుగు, మెతుకు విలువ చెబుతాడు. కష్టాలు పడ్డవాడిని అడుగు, బ్రతుకు విలువ చెబుతాడు. ఎప్పుడు గెలుపుకై పాకులాడవద్దు. నీకిష్టమైన పనిని నమ్మకంగా చెయ్యి. విజయం దానంతటా అదే వస్తుంది. ఆ రోజు పిచ్చోడు అన్నవారే ఈరోజు నీ విజయాన్ని చూసి గొప్పోడివిరా అంటారు. తమవాడిగా గొప్పగా చెప్పుకుంటారు. కష్టాన్ని ఎదిరిస్తేనే సంతోషం మన వశం అవుతుంది. బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది. సమస్య తలెత్తినప్పుడే మన సామర్థ్యం బయటపడుతుంది. ఈ లోకంలో కోటీశ్వరులు కావడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు, కానీ నిజాయితీ పరులు కావడం ప్రతి ఒక్కరికి సాధ్యమే. జీవితంలో మధురమైన క్షణాలు ఏవి అని అడిగితే విజయం సాధించిన తర్వాతి క్షణాలని అంటారు. నా దృష్టిలో ఓటమి తర్వాత వచ్చే ఒంటరితనపు సమయం అని అంటాను. ఎందుకంటే ఎదుటివారిని గెలవడం కంటే మనల్ని మనం గెలవడం గొప్ప విజయం. మనల్ని మనం గెలిచేది ఓటమి ఎదురైనప్పుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.